హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫర్ యూ ఎస్వి రావు ఛానల్. మీరు ఫస్ట్ టైము నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే రెగ్యులర్గా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంతకుముందు ఒక వీడియోలో అమరావతికి కొత్త రైల్వే లైన్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేశాము. ఈ వీడియోలో ఏపీకి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అప్రూవల్స్ గురించి మాట్లాడదాము. అందులో ముఖ్యంగా రెండు మాత్రం నేను ప్రజెంట్ చేస్తున్నాను ఇక్కడ. ఒకటి ఏంటంటే, మచిలీపట్నం నుండి బంటుమిల్లి మీదుగా నరసాపురం వరకు రైల్వే లైన్ని సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ ప్రతిపాదనను పంపించారు. దాన్ని రీసెంట్గా రైల్వే మినిస్టరు దాన్ని అప్రూవ్ చేశారు. అలాగే రెండోది, విజయవాడ నుంచి బెంగళూరు వరకు వందే భారత్ ఎక్స్ప్రెస్ను కూడా అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ట్రైను ఆగస్టులో పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ఈ రెండింటి గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాము. కలిసి వచ్చే రోజు వస్తే నడిసి వచ్చే కొడుకు పుడతాడు అన్న సామెత ఏపీ ప్రజలకి తప్పకుండా వర్తిస్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు రెండూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉండడం వల్ల ఏపీ ప్రజల అవసరాలు, అలాగే అమరావతికి కావాల్సిన నిధులు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తూ వస్తుంది. ఏపీ గవర్నమెంటు ఏ చిన్న అవకాశం కూడా వదులుకోకుండా చాలా బాగా ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు మొదటగా మచిలీపట్నం నుండి బంటుమిల్లి మీదుగా కొత్త రైలు మార్గం గురించి చూద్దాము. ఈ రైల్వే మార్గం వల్ల మచిలీపట్నం, పెడన నియోజకవర్గం ప్రజలకు చాలా ఉపయోగం. ఈ కొత్త లైన్ పూర్తయితే నరసాపురం పెద్ద జంక్షన్గా మారుతుంది. ఇప్పటికే నరసాపురం నుండి భీమవరం మీదుగా నిడదవోలు, విజయవాడ, గుంటూరు, ధర్మవరం, లింగంపల్లి, హైదరాబాద్, నాగర్సోల్, బెంగళూరు, హుబ్లీకి రాకపోకలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై కృష్ణా, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రైల్వే లైను సర్వే పనులు త్వరలో మొదలు పెడుతున్నారని చెప్పారు. ఇకపోతే రెండోది, వందే భారత్ ఎక్స్ప్రెస్. రీసెంట్గా రైల్వే మినిస్టర్ అశ్వని వైష్ణవ్ ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ గురించి మాట్లాడారు. విజయవాడ నుంచి బెంగళూరుకి ఇంతవరకు డైరెక్ట్ ట్రైను ఏదీ లేదు. అయితే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన వెంటనే విజయవాడ నుంచి బెంగళూరుకి వందే భారత్ ఎక్స్ప్రెస్ కావాలని అడగడం జరిగింది. ప్రస్తుతం విజయవాడ ప్రజలు బెంగళూరు వెళ్ళాలంటే పైనుంచి వచ్చే ట్రైన్స్ మీదే ఆధారపడి ఉన్నారు. వాటిలో కొన్ని సీట్స్ కోటా మాత్రమే ఉంటుంది. వీటిలో మచిలీపట్నం నుండి యశ్వంతపూరు, కొండవీడు ఎక్స్ప్రెస్ ఒకటి, కాకినాడ నుండి బెంగళూరు శేషాద్రి ఎక్స్ప్రెస్ ఒకటి, అలాగే భువనేశ్వర్ నుంచి బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్, ఇట్లా పైనుంచి వచ్చే ఎక్స్ప్రెస్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. వీటిలో టికెట్ దొరకడం కూడా చాలా కష్టం అవుతుంది. పాసింజర్స్ నుండి ఎప్పటి నుండో ఈ రిక్వెస్ట్, ఈ డైరెక్ట్ ట్రైన్ బెంగళూరుకి, విజయవాడ నుంచి బెంగళూరుకి డైరెక్ట్ ట్రైన్ కావాలని ఉంది. ఆగస్టు నెలలో ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ పట్టాలు ఎక్కే అవకాశం ఉంది. ఎక్కువ మంది ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే బస్సులపై ఆధారపడుతున్నారు. చాలా వరకు ప్రైవేట్ బస్సెస్పై ఆధారపడుతున్నారు. వాటి వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ ట్రైన్ ఇంట్రడ్యూస్ అయినట్లయితే విజయవాడ వాసులకి, అమరావతి ప్రజలకి చాలా కంఫర్ట్గా మంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది. ఈ ట్రైను సూపర్ సక్సెస్ అవుతుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇంతకుముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన సికింద్రాబాద్ వైజాగ్, సికింద్రాబాద్ టు తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్లు చాలా బాగా సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. డైరెక్ట్ ట్రైను విజయవాడ నుండి బెంగళూరుకి లేకపోవడం వల్ల, అమరావతికి దగ్గరగా విజయవాడ ఉండటం వల్ల ఈ ట్రైను బాగా సక్సెస్ అవుద్దని మనం చెప్పొచ్చు. అలాగే గుంటూరు నుండి బెంగళూరుకి ఒక ట్రైను ఏర్పాటు చేయాలని ఒక రిక్వెస్ట్ పంపించారు. ఒకవేళ ఇది కానీ అప్రూవ్ అయితే నంద్యాల మీదుగా ఇది బెంగళూరుకి వెళ్తుంది. కానీ విజయవాడ టు బెంగళూరు వందే భారత్ ఎక్స్ప్రెస్కి 99% అవకాశాలు ఉన్నట్లుగా చెప్తున్నారు. ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ తప్పకుండా ఆగస్టులో పట్టాలు ఎక్కుతుందని ఆశిద్దాము. విజయవాడ నుంచి బెంగళూరుకి డైరెక్ట్గా ప్రయాణించేయచ్చు. నెక్స్ట్ వీడియోలో మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
Please like, share and subscribe to my channel. Thank you.